ప్యూర్లీ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్పుకున్నాం, క్లౌడ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకున్నాం. సో ఇది సాసా లేకపోతే పాసా? అసలు సాస్ అంటే ఏంటి, పాస్ అంటే ఏంటి సార్? సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంటి అని అంటే, ఇది క్లౌడ్ లో హోస్ట్ అయి ఉంటది, మనకి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటారు అనమాట. ఇక్కడ పాస్ అంటే ఏంటి అని అంటే, ఈ యొక్క అప్లికేషన్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ తో ఇంటిగ్రేట్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటారు. మరి మన సర్వీస్ నవ్ అనేది సాసా లేకపోతే పాసా? ఓకే, we can call this as PaaS as well as SaaS. Two, it can be implemented as SaaS as well as PaaS. Because PaaS అని ఎందుకు అంటున్నానంటే, మన సర్వీస్ నౌని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేంజర్స్ తో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తో అయితే మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండి. అందుకే దీన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్నారు. ఓకే.